హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లైన్ ఉంది కదా 70 డిస్టెన్స్తో ఏ పాయింట్ టు ఏ పాయింట్ ఆ లైన్ అయితే డ్రా చేసుకుందాం. లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి డిఫాల్ట్గా ఏదో పాయింట్ ప్లేస్ చేసి 70 డిస్టెన్స్తో లైన్ డ్రా చేసినాక ఎస్కేప్ కొట్టండి. 2 డిస్టెన్స్తో హారిజంటల్ డిస్టెన్స్ 2 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2తో ఈ పాయింట్ నుంచి ఈ 10 రేడియస్ సర్కిల్ అనేది ఫామ్ అయ్యింది. సో ఇటు సైడ్ కూడా అలాగే 2 డిస్టెన్స్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 1.71 అండ్ హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2. సో ఈ డిస్టెన్స్తో ఇక్కడ ఈ సర్కిల్ అయితే ఫామ్ అయ్యి ఉంది 9 రేడియస్తో. లైన్ సెలెక్ట్ చేసుకొని అగైన్ ఈ పాయింట్ నుంచి వెర్టికల్గా డౌన్ సైడ్ 2 అండ్ హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి అగైన్ 2. 2 ఎంటర్ కొట్టినాక ఎస్కేప్ కొట్టి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసినాక ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో ప్లేస్ చేసి వెర్టికల్ డిస్టెన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1.71 ఉంది ఫ్రెండ్స్. సో 1.71తో లైన్ డ్రా చేసినాక అగైన్ హారిజంటల్ వచ్చేసరికి 2 ఫ్రెండ్స్. 2తో లైన్ కొట్టి ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక 10 రేడియస్తో ఒక సర్కిల్ అండ్ అగైన్ ఇటు సైడ్ వచ్చేసరికి 9 రేడియస్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 9 రేడియస్తో సర్కిల్ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో ఫామ్ చేసినాక గైస్ ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్లో ఈ పొజిషన్ నుంచి 45 డిగ్రీస్ యాంగిల్తో లైన్ అయితే ఉంది మనకు. ఈ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ యాంగిల్తో యాక్సిస్ లైన్ అయితే ఉంది. సో లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్లో ప్లేస్ చేసి 45 డిగ్రీస్. సో ట్యాప్ ప్రెస్ చేసి 135 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే 90 ప్లస్ 45 అర్థమవుతుందా? సో ఈ లైన్ నుంచి ఈ 0 డిగ్రీస్ లైన్ నుంచి ఈ వెర్టికల్ పొజిషన్కి వచ్చేసరికి 90 డిగ్రీస్ అండ్ ప్లస్ 45. సో టోటల్ వచ్చేసరికి 135 అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి ఎంతనేం లేదు. ఈ లైన్ క్రాస్ చేస్తూ ఏదో పొజిషన్లో ప్లేస్ చేసి ఎస్కేప్ కొట్టేయండి. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయండి. సో సైడ్ అలా 45 డిగ్రీస్, సేమ్ ఈ పాయింట్ నుంచి ఇక్కడ కూడా అలాగనే 45 డిగ్రీస్. ట్యాప్ ప్రెస్ చేసి కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేసి 45 డిగ్రీస్ యాంగిల్ అప్లై చేసి డిస్టెన్స్ ఎంతనేం లేదు. సో అగైన్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ని క్రాస్ చేసి ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టేసి ఇక్కడ మనకి అగైన్ సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఈ 10 రేడియస్ ఆర్క్ ఉందిగా, ఈ ఆర్క్ని అయితే మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. సో ఈ పొజిషన్లో ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ప్లేస్ చేసినా పర్లేదు, లేదు అనుకుంటే 10 రేడియస్ అప్లై చేసినా ప్రాబ్లం లేదు. సో ఫామ్ అయితే చేస్తాం. అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసి ఈ పొజిషన్లో ప్లేస్ చేసి ఈ పొజిషన్లో పెట్టినా మనకి 9 రేడియస్ అవుతుంది. ఎస్కేప్ కొట్టేయండి 9 రేడియస్తో. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఆర్క్ని అయితే ఇప్పుడు మనం డ్రా చేసాం. సో అగైన్ పాలీలైన్ సెలెక్ట్ చేయండి. పాలీలైన్ సెలెక్ట్ చేసి ఈ 8 డిస్టెన్స్తో 2 ప్యారలల్ లైన్స్ అయితే ఉన్నాయి ఈ సర్కిల్స్ని క్రాస్ చేస్తూ. సో ఆ లైన్స్ అయితే డ్రా చేసేద్దాం. 45 డిగ్రీస్ యాంగిల్తోనే ఉన్నాయి. సో ఈ 45 డిగ్రీస్ యాంగిల్కి ప్యారలల్గా ఆ 2 లైన్స్ని అయితే డ్రా చేయాలి. సో యాంగిల్ వచ్చేసరికి 135 అవుతుంది. సేమ్ 135. డిస్టెన్స్ వచ్చేసరికి 4 అవుతుంది. 135 డిగ్రీస్ యాంగిల్ ఎలా అంటే, సో వెర్టికల్గా వచ్చేసరికి 45 కదా. సో సారీ, వెర్టికల్గా వచ్చేసరికి 90 ప్లస్ ఈ సైడ్ వచ్చేసరికి 45. సో అలా అవుతుంది. సో ఎంటర్ కొట్టినాక అగైన్ ఈ సర్కిల్ని క్రాస్ చేస్తూ 45 డిగ్రీస్ యాంగిల్ అండ్ ఈ సర్కిల్ని డైరెక్ట్ క్రాస్ చేస్తూ డిస్టెన్స్ ఎంత ఏం లేదు, ఈ సర్కిల్ క్రాస్ చేస్తూ డ్రా చేసేయండి. అండ్ అగైన్ ఇక్కడ 45 డిగ్రీస్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 8 డిస్టెన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇటు సైడ్ 4 ప్లస్ ఇటు సైడ్ 4. అగైన్ ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ క్రాస్ చేస్తూ 135 డిగ్రీస్ యాంగిల్ ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ వచ్చేసరికి ఎంతేం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే. అగైన్ ఇటు సైడ్ కూడా వచ్చి ఇటు సైడ్ వచ్చినాక 7.2 డిస్టెన్స్తో ఉంది. సో 7.2 డిస్టెన్స్లో సగం అంతా 3.6. సో ఈ పొజిషన్లో ప్లేస్ చేసి వెర్టికల్గా ఈ లైన్కి పర్పెండిక్యులర్గా
135 degrees యాంగిల్ అవుతుంది అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 3.6 అవుతుంది. 3.6తో ఎంటర్ ప్రెస్ చేసినాక ఈ సర్కిల్ ఉంది కదా, ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ను క్రాస్ చేస్తూ అగైన్ 135 యాంగిల్ ఇచ్చినాక ఈ సర్కిల్ని క్రాస్ చేస్తూ ఏదో పొజిషన్లో ప్లేస్ చేసి అండ్ అగైన్ 45 degrees యాంగిల్ అప్లై చేసి లెంత్ వచ్చేసరికి 7.2 అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ కదా మనం ఇప్పుడు డ్రా చేయాలి. సో అగైన్ 45 degrees యాంగిల్ ఇచ్చి ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ని క్రాస్ చేస్తూ డ్రా చేసేయడమే. ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టినాక ఇక్కడ మనకి ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి కదా వీటిని అన్నింటిని ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసినాక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 8 డిస్టెన్స్తో 2 లైన్స్ ఉన్నాయి. 8 డిస్టెన్స్తో 2 లైన్స్ అండ్ అగైన్ 2 రేడియస్ 4 డిస్టెన్స్తో ఈ ఇంటర్నల్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో అగైన్ పాలీలైన్ సెలెక్ట్ చేసుకోండి. పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పొజిషన్లో ఈ సర్కిల్ క్రాస్ చేస్తూ ఏదో ఒక పొజిషన్లో ప్లేస్ చేసి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఆర్థో స్నాప్ ఆన్ చేసుకోండి. వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 4 అవుతుందిగా, 4తో ఎంటర్ చేసినాక అగైన్ ఈ సర్కిల్ని క్రాస్ చేస్తూ ఈ పొజిషన్లో ప్లేస్ చేసి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి అగైన్ 8 అవుతుంది. 8తో ఎంటర్ కొట్టినాక ఈ సర్కిల్ ఉంది కదా, అగైన్ ఈ సర్కిల్ని క్రాస్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసేయండి. ఎస్కేప్ కొట్టింది. ఎస్కేప్ కొట్టినాక సెంటర్ డయామీటర్ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసినాక ఫ్రెండ్స్ సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసినాక మనకి ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ 70 డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ తో మిడ్ పాయింట్లో ప్లేస్ చేసి ఈ హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 36 ఉంది ఫ్రెండ్స్. సో 36తో ఎంటర్ కొట్టినాక అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 4 అవుతుంది. సో 2 రేడియస్ అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 4 అవుతుంది. సో 4తో ఎంటర్ కొట్టింది. సో 4తో ఎంటర్ కొట్టినాక సెంటర్ రేడియస్ సర్కిల్ని సెలెక్ట్ చేసి ఈ పొజిషన్ నుండి ఈ ఎండ్ పాయింట్ ప్లేస్ చేసి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసి ఈ మిడ్ పాయింట్ సో చూసారుగా. అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీటిని అయితే ట్రిమ్ చేసేయండి. డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ట్రిమ్ చేసినాక ఎస్కేప్ కొట్టి మనకి ఇక్కడ ఆర్క్స్ అయితే ఉన్నాయి 30 రేడియస్తో. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే 2 × 30 రేడియస్ అన్నాడు. సో ఇక్కడ ఈ రేడియస్ 30 అండ్ అగైన్ ఇట్ సైడ్ డౌన్ రేడియస్ వచ్చేసరికి 30 అండ్ ఇక్కడ 8 రేడియస్ ఉంది. సో ఈ రేడియస్ వచ్చేసరికి 8 అండ్ ఈ రేడియస్ వచ్చేసరికి 8. సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసినాక 30 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. డ్రా చేసినాక అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి సేమ్ ఇటు సైడ్ కూడా 30 రేడియస్తో ఒక సర్కిల్ని అయితే డ్రా చేసేయండి. డ్రా చేసినాక ఈ సర్కిల్ని నియరెస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసి వీటికి ఇప్పుడు కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేసేద్దాం ఫ్రెండ్స్. సర్కిల్ని ట్యాంజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. చేసేసా అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసి ఈ సర్కిల్ అండ్ అగైన్ ఈ లైన్కి ఇది అండ్ అగైన్ ఈ సర్కిల్కి దీన్ని ట్యాంజెంట్ చేద్దాం అనుకున్నా. అండ్ అగైన్ హోమ్ ట్యాబ్కి వెళ్ళి ఈ లైన్స్ ట్రిమ్ చేసేద్దాం. వీటిని కూడా ట్రిమ్ చేసాను. ట్రిమ్ చేసినాక అగైన్ ఇక్కడ 8 రేడియస్తో మనకి ఇంకో 2 ఆర్క్స్ ఉన్నాయి. ఈ ఆర్క్ ఒకటి, ఈ ఆర్క్ ఒకటి. సో అగైన్ 8 రేడియస్తో 2 సర్కిల్స్ని అయితే ఫామ్ చేయండి. 2 సైడ్స్ కూడా నియరెస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసి వీటికి కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేద్దాం. సో అగైన్ పారామెట్రిక్ ట్యాబ్కి వెళ్ళి టాంజెన్షియల్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ అండ్ అగైన్ ఈ సర్కిల్, ఈ లైన్కి ఈ సర్కిల్, ఇది కూడా కన్స్ట్రెంట్స్ అప్లై చేసినాక హోమ్ ట్యాబ్కి వెళ్ళి ట్రిమ్ ఆప్షన్ అగైన్ సెలెక్ట్ చేసుకొని వీటిని ట్రిమ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డైమెన్షన్స్కి వెళ్ళి రేడియస్ సెలెక్ట్ చేసుకొని రేడియస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేద్దాం. సో ఈ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 9 రేడియస్ అండ్ అగైన్ ఈ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇస్ 9 రేడియస్ అండ్ ఈ ఆర్క్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 30 అండ్ ఈ ఆర్క్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 8 అండ్ ఈ ఆర్క్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 8. మనకి ఈ ఆర్క్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 8 అండ్ 10 రేడియస్ అండ్ అగైన్ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాక
సో హారిజంటల్ డిస్టెన్స్ లో అయితే అప్లై చేద్దాం. సో ఈ పాయింట్ టు ఈ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్ టు ఈ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్ వచ్చేసరికి 74. సో 74 వచ్చేసరికి ఈ 70 ప్లస్ ఈ 2 ప్లస్ ఈ 2, సో దట్ ఈస్ వై 74 వచ్చింది. అరేంజ్మెంట్ సెలెక్ట్ చేసుకొని సో ఈ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 7.2 అండ్ అగైన్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 8. సో ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.